హనుమకొండలో ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందున్నటువంటి హోర్డింగ్ ఎక్కిన యువకుడు పాషా తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మాట్లాడించాలని పాషా డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే వస్తేనే కిందకు దిగుతానని చెప్పగా ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామని పోలీసులు సూచించారు. హనుమకొండలో ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని పాషా అనే వ్యక్తి హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. హనుమకొండ జిల్లాలో యువకుడు హల్చల్ చేశాడు. కార్యాలయం ముందున్నటువంటి హోర్డింగ్ ఎక్కి యువకుడు హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే నారాయణతో మాట్లాడించాలని యువకుడు పాషా డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ కూడా ససేమేర అంటూ నేను కిందికి దిగను, తప్పకుండా ఎమ్మెల్యే వచ్చి నాకు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదు, ఎందుకు ఇందిరమ్మ ఇల్లును ఇవ్వడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఏమో సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ తప్పకుండా ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాం, కిందికి రావాలని పోలీసులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది పెట్రోల్ పంప్ జంక్షన్ కావడంతో కాజీపేట నుంచి వచ్చేవారు కావచ్చు, వరంగల్ నుంచి వచ్చేవారు కావచ్చు, ఇటు ఎర్రగట్టగుట్ట నుంచి వచ్చేవారంతా కూడా అక్కడ భూమి కూడి ఆ యువకుడిని చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే యువకుడిని దింపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు పోలీసు కావచ్చు జనం అయితే భూమి కూడి యువకునికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ యువకుడు హోంగార్డు కొడుకుగా సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి, హన్మకొండ రామ్నగర్ చెందినటువంటి పాషాగా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఎందుకోసం ఇంతగా మనస్తాపంతో ఎందుకోసం ఇంత హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో, ఆ యువకుడు కిందికి దిగితేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆ యువకుడు హోర్డింగ్ పైనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.